వెల్కమ్ టు అవర్ ఛానల్. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయంటే కంపల్సరీ ఒక పెయిన్ కిల్లర్ వేసుకొని ష్యూర్‌గా నాకు మోకాళ్ళ నొప్పి తగ్గిపోయింది, ఈ నొప్పి తగ్గిపోయింది అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. బట్ మోకాళ్ళ నొప్పులు మీకు ఆ పెయిన్ కిల్లర్ వేసుకున్నప్పుడు మోకాళ్ళ నొప్పులు తగ్గడం మీకు అనిపిస్తుంది. ఆ అనుభూతి అయితే మీకు తెలుస్తుంది. బట్ ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఫ్యూచర్‌లో కిడ్నీ ఫెయిల్ అవ్వడము, లివర్ ఫెయిల్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అసలుకు ఎందుకు ఇలా అవుతా ఉంది పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల? అసలు మన మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి ఎలాంటి ఏమన్నా హోమ్ రెమెడీస్ ఉన్నాయా? లేకపోతే హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి? విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు బీహెచ్ఎంఎస్ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో సార్ ద్వారానే విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, మోకాళ్ళ నొప్పులు కానీ మన బాడీలో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఫస్ట్ ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. నాకు మొత్తం తగ్గిపోయినాయి అని చెప్పేసి హ్యాపీగా ఖుషీగా ఫీల్ అవుతుంటారు. తర్వాత తెలిసింది ఏంటంటే అప్పుడప్పుడు ఇన్స్టెంట్‌గా అంటే ఆ నొప్పి వచ్చినప్పుడల్లా టాబ్లెట్ వేసుకుంటారు. సో నొప్పి తగ్గిందని చెప్పేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. బట్ ఫ్యూచర్‌లో కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, బాడీలో చాలా వరకు చేంజెస్, చాలా వరకు ఆర్గన్ పైన పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్ ఇలా అన్నీ జరుగుతున్నాయి. సో ఇలా ఎఫెక్ట్ అవ్వకుండా ఈ పెయిన్ కిల్లర్స్ బదులు మన మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి అట్ ద సేమ్ టైం మన బాడీలో ఏ ఆర్గన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఈరోజు మీరు ఎలాంటి హోమ్ రెమెడీ చెప్పబోతున్నారు? అట్ ద సేమ్ టైం ఎలాంటి హోమియోపతి మెడిసిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు? అసలు ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి? సో చూడండి, ఇప్పుడు మీరు అడిగారు కదా, దానికి ఫస్ట్ మనకు జిస్ట్ అయితే అందరికీ తెలుసు. ఒకవేళ మనం పెయిన్ కిల్లర్లు రెగ్యులర్ వాడితే మనకైతే డ్యామేజ్ అవుతుంది. కానీ మన వల్ల వేరే మనిషి లేదా వేరే జంతువులకు కూడా డ్యామేజ్ అవుతుందా అని మీరు ఆలోచించగలుగుతారా? లేదు కదా. మన బాడీలో పోతుంది, మనకే డ్యామేజ్ అవ్వాలి. కానీ ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు టవర్ ఆఫ్ సైలెన్స్ అనేసి ఒక జాగ్ ఉంది. ఓకే. ఎక్కడుంది? బాంబేలో ఉంది. ఓకే సార్. మీరు ఎవరైతే ఈ వీడియో వింటున్నారో మీరు గూగుల్ కూడా చేసి చూడండి. ఓకే. అయితే ఈ టవర్ ఆఫ్ సైలెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం హిందువులం. మనం మనిషి చనిపోయిన తర్వాత ఏం చేస్తాం? బూట్ చేస్తాం, లేకపోతే కాల్ చేస్తాం, లేకపోతే భూమిలో కూడా పెడతాం. అదే. అట్లనే క్రీస్తు మతం వాళ్ళు, ముస్లిం మతం వాళ్ళు మన ధర్మం ప్రకారం మనం అంతిమ క్రియ చేసేస్తాం. అట్లనే పార్సీలు ఉంటారు. ఓకే. ఇప్పుడు హైదరాబాద్లో పార్సీ గుట్ట అనేసి మీరు విన్నారా? ప్లేస్ ఉంది. అట్లనే పార్సీ వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు నాకు చెప్పండి. నో ఐడియా కదా. కొండ ఉంటుంది. ఇప్పుడు పార్సీ గుట్ట హైదరాబాద్లో కూడా ఉండే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, పార్సీ మతం వాళ్ళు ఏం నమ్ముతారంటే, ఏది మనం వేస్ట్ చేయొద్దు, అన్నీ కరెక్ట్గా వాడుకోవాలి, అసలు వేస్టేజ్ ఉండొద్దు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ టవర్ ఆఫ్ సైలెన్స్ ఉంది కదా, అక్కడ కూడా ఒక గుట్ట ఉంది. ఇక్కడ హైదరాబాద్లో కూడా పార్సీ గుట్ట అని ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, మనిషి చనిపోయిన తర్వాత శవం ఉంటుంది కదా, పోయాడ గుట్ట పైన పెట్టేస్తారు. అవి కాకులు, గరుడ పక్షులు, అవి వీళ్ళు వదిలేసి వచ్చేస్తారు. ఇంకా అవి వచ్చి తినేస్తాయి. అంటే ఏది వేస్ట్ అయితే లేదు బాడీలో. కానీ ఒక 50 ఏండ్ల సంధి ఏమవుతుందంటే, మోకాళ్ళ నొప్పులు అందరికి అవుతున్నాయి. మెడికల్ షాప్కి గల్లీకి మెడికల్ షాపులు ఉన్నాయి. అందరు ఏం చేస్తారు? 10 రూపాయలు తీసుకోవడం, వెళ్ళడం, మోకాళ్ళ నొప్పులు అవుతున్నాయి మందులు ఇరా అని అనడం. వాడు మందులు ఇస్తాడు, వీళ్ళు వేసుకుంటారు. అయితే ఈ మందు ఏదైతే మనం వేసుకుంటాం కదా, మనకు ఎక్కడ డ్యామేజ్ చేస్తాయి ఇవి? ఫస్ట్ లివర్ పైన, కిడ్నీ పైన. అండ్ ఇట్లా డ్యామేజ్ చేసి మన కిడ్నీలు పాడవుతున్నాయి, లివర్ పాడవుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తుండే? పోయి ఆడ కొండపైన పెట్టేస్తుండే శవాన్ని. గరుడ పక్షులు వచ్చి ఏమో తింటుండే. గరుడ పక్షులు వచ్చి తింటుండే ఒక టైంలో. ఇప్పుడు ఆ గరుడ పక్షులు కూడా తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి అంటే, అవి తింటాయి కదా వచ్చి, వీళ్ళ గజ్జు తింటాయి, వీళ్ళ స్కిన్ తింటాయి, వీళ్ళ ఆర్గన్స్ కూడా తింటాయి. ఈ మనుషులు, చనిపోయిన మనుషులు, దాంట్లో లివర్ కూడా అవి తినేస్తాయి, కిడ్నీలు కూడా అవి తినేస్తాయి. దాంతో ఏమవ్వడం స్టార్ట్ అయిందంటే, ఆ గరుడ పక్షులు చనిపోవడం స్టార్ట్ అయింది. ఎందుకంటే వీళ్ళు అందరూ, ఇప్పుడు ఎవరైతే ముసలోళ్ళు ఉన్నారో అందరూ పెయిన్ కిల్లర్లు వేసుకుంటారు. అయితే అవి వాళ్ళ బాడీలో డిపాజిట్ అయ్యి డైక్లోఫినాక్ ఏదైతే ఉంటుంది, ఈ గరుడ పక్షులు ఇవి తినడం వల్ల వాళ్ళ కిడ్నీ ఫెయిలియర్లు అయిపోతున్నాయి. ఆ పక్షులే చనిపోయినాయి ఇప్పుడు చాలా వరకు.
ఒక చిన్న పక్షే చనిపోతుందంటే హా, దానివల్ల పెయిన్ కిల్లర్ వల్ల సో మనుషులకి ఎంత ఎఫెక్ట్ ఉందో ఎంత ఎఫెక్ట్ ఉంటుంది. ఎస్ సో అందుకే పక్షులు చనిపోతున్నాయంటే మనకు ఎందుకు తెలియదు ఆ ఎఫెక్ట్? ఎందుకంటే మనం వేసుకుంటూనే ఉన్నాం, మనకు బయట ఏం కనిపిస్తలేదు. కానీ ఈ కాలంలో ఏమైందంటే ఇప్పుడు మన దగ్గర పేషెంట్స్ చాలామంది వస్తారు మోకాలు నొప్పులతోటి. ఓకే సార్. అట్లనే ఏమైందంటే ఒకసారి ఒక పేషెంట్ అహ్మదాబాద్ నుంచి ఫోన్ చేసిండు మా నాన్నకి, అంటే పేషెంట్ వాళ్ళ బాబు ఫోన్ చేసిండు, మా నాన్నకి 70 ఇయర్స్ సార్, ఇప్పుడు ఆయన నడిచే పరిస్థితిలో ఉన్నారు, కానీ మీ గురించి మాకు ఎవరో చెప్పిండ్రు, అందుకే నేను మీకు ఫోన్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఉందంటే మొత్తం నొప్పులే బాడీలో, ఓకే. ఆయనకు సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంది, సోరియాసిస్ ఉంది, కొద్దిగా రిలీఫ్ అయితే నేను హైదరాబాద్కి మీ దగ్గర తీసుకొస్తాను అన్నాడు. నేను చెప్పిన కొంచెం చూసి ఇవ్వడమే బెటర్, ఒకవేళ నడిచే కండిషన్లో ఉన్నారంటే తీసుకురండి అంటే, నడవడానికి వస్తుంది ఒక 10 అడుగులు వేయంగానే చాలా ప్రాబ్లం అవుతుంది, ఓకే. అయితే తీయడం కష్టం అంటే, సరే ఆన్లైన్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను. కేస్ మనం తీసుకున్నాము. కేస్ తీసుకొని నేను ఏమన్నానంటే పెయిన్ కిల్లర్లు వాడడం ఆపండి అనేసి. ఓకే. ఎందుకంటే ఇది కిడ్నీ పైన లివర్ పైన ప్రభావం వేస్తున్నాయి. ఇప్పుడు మనకు ఎట్లా తెలిసింది? కాళ్ళు ఉబ్బిపోవడం, మొక్కం ఉబ్బిపోవడం, ఇవన్నీ కిడ్నీ సైన్స్ లివర్ సైన్స్ అవి డ్యామేజ్ అవుతున్నాయి. ఇవి ఎప్పటి నుంచి వేసుకుంటున్నారు పెయిన్ కిల్లర్లు అంటే, సార్ 1 ఇయర్ నుంచి అయితే ఆల్మోస్ట్ వారానికి 5-6 సార్లు వేసుకుంటున్నారు అంటుంది. బా. అయితే ఒక పెయిన్ కిల్లర్ పారాసిటమాలే అనుకోండి 500 mg ఉంటుందా ఎస్. అంటే వారానికి 3 గ్రాములు వేసుకుంటున్నామా మనం ఎస్. అంటే ఒక్క 1 ఇయర్లో మనం ఎన్ని గ్రామ్స్ వేసుకుంటాం? మోర్ దెన్ 200 గ్రామ్స్. ఓకే. పావు కిలో తినేస్తున్నాం. ఎస్. ఇప్పుడు పావు కిలో పారాసిటమాల్ మన బాడీకి ఎంత హామ్ చేస్తుంది? ఎస్. అందరు ఏమంటారంటే ప్రెగ్నెన్సీలో కూడా సేఫ్ అంటారు పారాసిటమాల్, ఒక్కసారి తీసుకుంటే సేఫ్, కానీ మనం ఇట్లా పావు కిలో ఇయర్లీ తింటున్నామంటే ఏమైపోవాలి? సో అందుకే డైక్లోఫినాక్ కానీ పారాసిటమాల్ కానీ ఐబుప్రోఫెన్ కానీ ఏ పెయిన్ కిల్లర్ ఉన్నా ఓన్లీ ఇన్ లిమిట్. మీకు ఎక్స్ట్రీమ్ కండిషన్ ఉంటే, మీకు చాలా అసలు పెయిన్ భరించలేకపోతున్నారు, ఇంజురీస్ అయినాయి, అప్పుడు మీరు వాడండి. కానీ ఆర్థరైటిస్లకి మీరు పెయిన్ కిల్లర్లు రెగ్యులర్ వాడడం అయిపోతుంది. దాంతో మీ మోకాళ్ళకు ప్రాబ్లం అవుతుంది, నడుముకి ప్రాబ్లం అవుతుంది, బోన్స్ వీక్ అవుతాయి, మళ్ళీ దాంతోపాటు కిడ్నీలు లివర్లు డ్యామేజ్ అవుతాయి. ఓకే. ఇప్పుడు అట్లా కాంప్లికేషన్ అయిపోయింది పేషెంట్. మనం ఏం చేసినాము, పేషెంట్కి మొత్తం కేసు తీసుకొని హోమియోపతి మెడిసిన్స్ పంపించినాము కొరియర్ ద్వారా. ఓకే. ఎందుకంటే మనం పేషెంట్ ప్రకారం మెడిసిన్ ప్రిపేర్ చేస్తాం. ఎస్. ఇప్పుడు ఆ పేషెంట్కి ఆస్టియో ఆర్థరైటిస్ కానీ మోకాల నొప్పులకు కానీ మనం వాడిన మెడిసిన్, మనం సేమ్ మెడిసిన్ వేరే పేషెంట్కి ఇవ్వము. మళ్ళీ ఆ పేషెంట్ ప్రకృతిని బట్టి, ఆ పేషెంట్ కాన్స్టిట్యూషన్ని బట్టి ఇస్తాము. ఓకే. సో ఈ పేషెంట్కి మనం పెయిన్ కిల్లర్లు ఫస్ట్ థింగ్ ఆపేసినాము ఓకే. అండ్ హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేయించినాం. ఓకే. వారం తర్వాత ఈ పేషెంట్ వాళ్ళు ఫోన్ చేసి, సార్ కొద్దిగా నొప్పులు పెరిగినట్టుంది, మీ మెడిసిన్ వాడినప్పటి నుంచి నొప్పులు పెరిగిపోయినాయి అన్నారు. ఓకే. అయితే నేను ఒకటి చెప్పినాను, ఇప్పుడు హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎస్. మళ్ళీ నొప్పులు ఎందుకు పెరుగుతాయి మనం మందులు వాడినాక? ఎస్. ఆ నొప్పులు ఎందుకు పెరిగినాయి అంటే, ఇప్పుడు మనం పెయిన్ కిల్లర్లు ఆపేసినాం కదా, ఎస్. మొత్తానికి ఆపేసినాము. వారం నుంచి పేషెంట్ పెయిన్ కిల్లర్లు వేసుకుంటలేడు. ఎస్. అండ్ పేషెంట్కి ఏదైతే తట్టుకోవాలి నొప్పులు శక్తి ఆల్రెడీ తగ్గిపోయి ఉంటుంది, ఎందుకంటే పెయిన్ కిల్లర్ల మీద ఉన్నాడు. సో పెయిన్స్ అంతే ఉంటాయి, కానీ ఆ సెన్సేషన్ ఎక్కువ అయిపోతుంది పెయిన్ కిల్లర్లు ఆపడం వల్ల. సేమ్ థింగ్ మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఓకే. 15 days తర్వాత మెల్లిమెల్లిగా తగ్గడం స్టార్ట్ అయింది. ఓకే. ఒక 8-9 monthsలో అసలు నొప్పులు లేకుండా అయిపోయింది పేషెంట్కి. ఓకే. అండ్ ఇది ఓన్లీ హోమియోపతి మెడిసిన్స్ తోటి మళ్ళీ. ఓకే. సో హోమియోపతి మెడిసిన్స్ చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తాయి. ఇది మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఇవ్వదు, ఎటువంటి డ్యామేజ్ ఇవ్వదు. సో కానీ ఇప్పుడు ఏ పేషెంట్ అన్నా ఇట్లా ఓవర్ ది కౌంటర్ పోయి పెయిన్ గురించి మెడిసిన్ తీసుకోవద్దు. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఆర్థరైటిస్ కూడా ఇంగ్లీష్ డాక్టర్స్ దగ్గర పోతే కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు, వాళ్ళకి మీకు చాలా పెయిన్ ఉంటేనే వాడండి. ఇంకా కాల్షియం టాబ్లెట్లు కూడా వాడుతుంటారు కదా సార్, తెలియ చెప్పకుండానే. కాల్షియం టాబ్లెట్లు అంత ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు కాల్షియం టాబ్లెట్లు వాడితే వాటర్ మంచిగా తీసుకోవాలి. ఓకే. లేకపోతే మళ్ళీ కాల్షియం డిపాజిషన్ స్టార్ట్ అవుతుంది కిడ్నీలో, దానివల్ల కిడ్నీ స్టోన్లు కూడా అవ్వచ్చు. ఓకే. సో
వాళ్ళకు డాక్టర్ బై ఛాన్స్ కాల్షియం టాబ్లెట్స్ ఇస్తున్నారంటే కూడా వాళ్ళు కూడా చెప్తారు వాటర్ కన్జంప్షన్ ఎక్కువ పెట్టుకోవాలి మీరు. ఓకే. ఇప్పుడు ఏ డాక్టర్ కూడా పేషెంట్ మంచికే ఇస్తాడు మందులు. ఓకే. ఇంగ్లీష్ డాక్టర్ అన్నా, హోమియోపతి డాక్టర్ అయినా, ఆయుర్వేదిక్ డాక్టర్ అన్నా. ఓకే. కానీ పేషెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ సరిగా ఫాలో చేయరు. ఓకే. కరెక్ట్ కదా నేను చెప్పేది? ఎస్. ఏ డాక్టర్కి ఉండదు నా పేషెంట్కి హాని అవ్వాలి అనేసి. ఎస్. కానీ పేషెంట్ డాక్టర్ చెప్పేటట్టు ఫాలో అవ్వాలి. ఇప్పుడు వారానికి ఒకసారి వేసుకోండి, మీకు చాలా నొప్పి అయితే వేసుకోండి అంటాడు. ఇప్పుడు పేషెంట్కి ఏమనిపిస్తుంది, రోజు వేసుకుంటారు. ఎందుకు? అరే మంచిగా ఉంటుంది అట్లా వేసుకొని 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 వాళ్ళే సెల్ఫ్గా హార్మ్ చేసుకుంటారు బాడీని. సో మీరు డాక్టర్, అది ఇంగ్లీష్ డాక్టర్ ఉండనివ్వండి, హోమియోపతి డాక్టర్ ఉండనివ్వండి, ఆయుర్వేదిక్ డాక్టర్ ఉండనివ్వండి, చెప్పింది కరెక్ట్గా ఫాలో చేయండి. ఓకే. అయితే మీకే ప్రాబ్లమ్స్ రావు. సరే, దీనికి ఏమైనా హోమ్ రెమెడీ? హోమ్ రెమెడీ చూడండి, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. మనం ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలి. అనల్జెసిక్ ప్రాపర్టీస్ ఉన్న సెలెక్ట్ చేసుకోవాలి. అనల్జెసిక్ ప్రాపర్టీస్ అంటే పెయిన్ తగ్గించే ప్రాపర్టీస్ ఉన్నది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం మనకు మోకాలు నొప్పులకి, ఆస్టియోఆర్థరైటిస్కి ఒక మంచి టీ చెప్తాను. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీస్ ఉంటాయి, దీంట్లో అనల్జెసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, అండ్ మీకు ఏదైతే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి బాడీలో అవి కూడా పెంచుతుంది. అది లోటస్ టీ. ఓకే సార్. లోటస్ పుష్పం ఉంటుంది కదా, తామర పువ్వు, అది మీరు ఫస్ట్ వాటర్ మంచిగా బాయిల్ చేసుకోండి. ఈ పువ్వు స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ దాంట్లో వదిలేసేయండి. ఆ గిన్నె పైన ఒక ప్లేట్ పెట్టేసేయండి. ఈ పువ్వులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ దాంట్లో వచ్చేసాయి. ఇంతకుముందు నేను ఈ ప్రాపర్టీస్ చెప్పిన ఇవన్నీ ఈ పువ్వులో ఉంటాయి. అది డైలీ మీకు నొప్పులు ఎక్కువ ఉన్నాయంటే డైలీ 2 టైమ్స్ కన్జ్యూమ్ చేయండి. దీంతోపాటు హోమియోపతి ట్రీట్మెంట్ కూడా మీరు వాడండి. ఆర్థరైటిస్ ఉన్నా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నా, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్నా, ఇవన్నీ మంచిగా అవుతాయి. ఓకే సార్. నిజంగా సార్, ఈరోజు మన ప్రేక్షకులకి మోకాలు నొప్పుల ప్రాబ్లం ఎందుకు వస్తున్నాయి, దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్లు ఉంటున్నాయి, మనం వేసుకున్న ట్యాబ్లెట్స్ మనకి ఎలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి, హోమియోపతి మెడిసిన్స్ వల్ల ఎలా మనం ఈ ప్రాబ్లమ్స్ బయటపడతాం, చాలా చక్కగా వివరించారు. అండ్ లాస్ట్లో వచ్చేసి ఒక మంచి హోమ్ రెమెడీ కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.